సో ఈ రోజు మనం పర్సనల్ లోన్ మంచిదా, క్రెడిట్ కార్డ్ లోన్ మంచిదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా పర్సనల్ లోన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. మనం పర్సనల్ లోన్ కావాలని బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ వాడు మనకి పర్సనల్ లోన్ మన యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసి, అంటే మన ఎక్స్పెండిచర్ ఏం చేస్తున్నాం, నెట్ ఇన్కమ్ ఎంత అని అబ్జర్వ్ చేసి సిబిల్ స్కోర్ని చెక్ చేసి మన యొక్క సిబిల్ స్కోర్ని బట్టి వాడు మనకి డబ్బులు ఇస్తాడు, అంటే డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. సో మన సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉందనుకోండి, మనకి తక్కువ ఇంట్రెస్ట్గా అయినా సరే మనకు డబ్బులు ఇవ్వడానికి వాడు ఓకే చేస్తాడు. అది సిబిల్ స్కోర్ తక్కువగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ వడ్డీకి ఇస్తాడు. బాగా తక్కువ ఉంటే వాళ్ళు వడ్డీ ఇవ్వడానికి, మనకి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు. సో ఈ విధంగా బ్యాంకులు నడుస్తూ ఉంటాయి. అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం మనం లోన్ తీసుకుంటున్నప్పుడు పక్క వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే మనకు ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని షూరిటీ కింద పెట్టాలని అడుగుతారు. ఎంత అమౌంట్ తీసుకున్నా సరే మీకు ఆస్తులే ఉన్నాయి, అప్పులే ఉన్నాయి, అన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అలాగే మనకు కొంత షూరిటీ అడుగుతారు. అంటే జనరల్గా కంపెనీల్లో అయితే ఎంప్లాయీస్, కో ఎంప్లాయీస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం షూరిటీ అడుగుతాం. అలాగే మనం కావాలంటే మ్యూచువల్గా వాళ్ళకి కూడా పెడతాం అనమాట. ఇట్లాగే షూరిటీ పెడితే అప్పుడు వాళ్ళు మనకి లోను త్వరగా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, మనం కట్టలేదు అనుకోండి, వాళ్ళ మీద పడతారు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇలాంటి బ్యాంక్స్ రిస్క్ తీసుకోరు కదా, మన మీదే రిస్క్ ఏదైనా ఉంటే పడేస్తారు. కాబట్టి ఆ విధంగా చేస్తారనమాట. దానికి పేపర్ డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనం చాలా థింగ్స్ని సబ్మిట్ చేయవలసింది. ఆధార్ కార్డ్ అని, మన పే స్లిప్స్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్, అట్లాగే ఫోటోలు, అట్లాగే కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. పేపర్ వర్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది సుమారుగా ఒక కొన్ని రోజులు పట్టచ్చు, 2-3 డేస్ పట్టచ్చు సుమారుగా, అంటే వాళ్ళ యొక్క అవైలబిలిటీని బట్టి. సో ప్రాసెస్ అంతా అవడానికి 1 వీక్ పడుతుంది. ఒకవేళ మన సిబిల్ స్కోర్ని బట్టి మనకు కావాల్సిన అమౌంట్ని వాళ్ళు శాంక్షన్ చేశారనుకోండి, అప్పుడు మనకి సుమారుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ 10.5% చొప్పున 5 lakhs తీసుకున్నాం అనుకోండి, ఆ డబ్బుల్ని మనం నెల నెల కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజుని కూడా మనకి 1%, జనరల్గా యూజువల్గా 1% ప్రాసెసింగ్ ఫీజుని తీసుకుంటారు. ఆ ప్రాసెసింగ్ ఫీజు కూడా వాళ్ళు కట్ చేసేసుకుంటారు. కట్ చేసుకుని మిగతా అమౌంట్, నెట్ అమౌంట్ మనకి అకౌంట్లో వేస్తారు. అయితే బేసిక్గా మనం బెస్ట్గా తీసుకోవాల్సింది ఏంటంటే 10.5% ఇంట్రెస్ట్ రేట్. ఇది మంచి ఇంట్రెస్ట్ రేట్ అనమాట. మనకి బయట ఎక్కడికి వెళ్ళినా 24% ఉంటుంది, అంటే ₹2 వడ్డీ తీసుకున్న 24% ఉంటుంది. తక్కువ వడ్డీకి అయితే ఎవరు కాబట్టి ఇది 10.5% బాగా తక్కువ. ఈ లోన్ ఏంటంటే సెక్యూర్డ్ కాదు, అన్సెక్యూర్డ్ లోన్ అనమాట. ఓకే. అయితే ఈ అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీని మొత్తానికి మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటేనే పర్సనల్ లోన్కి వెళ్ళాలి. తక్కువ అమౌంట్ తీసుకుంటే ఎంత డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళని అడిగి బతిమాలి ఎన్ని కష్టాలు పడడం కన్నా, ఎక్కువ అమౌంట్కి వెళ్తున్నప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ తీసుకుంటే బెటర్ అని నా సలహా అనమాట. ఇంట్రెస్ట్ రేట్ 10.5 అయితే రీజనబుల్ గుడ్. ఒకవేళ మ్యాక్సిమం అయితే 12-13% దాటి వెళ్ళకూడదు. ఆ లోపే తీసుకుంటే మంచిది. సో ఇంట్రెస్ట్ ఒకటి ఫీజిబుల్గా ఉంటుంది, అమౌంట్ ఎక్కువ వస్తుంది. అదొకటి. మంత్లీ మనం ఈఎంఐ కట్టేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా అమౌంట్ ఏమైనా కట్టలేకపోతే దాని మీద వడ్డీ పడుతూ ఉంటుంది. ఆ వడ్డీ కూడా కొంచెం నామినల్గా ఉంటుంది, మరి హై అమౌంట్. దీనికి పర్సనల్ లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ ప్రాసెస్, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఒక డిసడ్వాంటేజ్, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. ఈ హై అమౌంట్ తీసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. సో ఇట్లాగా పర్సనల్ లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ బ్యాంకుల చుట్టూ తిరగలేక, మనకి సమయానికి డబ్బులు అందక, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కూడా లోన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్ మీద ఉన్న లిమిట్ని బట్టి ఆఫర్ చేస్తూ ఉంటాయి, ఇన్స్టా లోన్స్ అవి ఇవి. కొన్ని సమయాల్లో జంబో లోన్స్ అని, లేకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసినప్పుడు బెస్ట్గా ఉంటే కనుక ఇస్తాయి అనమాట. అది ఎక్కువ అమౌంట్ని కూడా ఆఫర్ చేస్తాయి. ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సుమారుగా ఏ బ్యాంక్ అయినా సరే, ఏ క్రెడిట్ కార్డు సంబంధించిన వాళ్ళైనా సరే 18% నుంచి 36% వరకు తీసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ ఇది ₹2 దాటిపోతుంది ఎక్కువ, బయట తీసుకున్న దానికన్నా ఎక్కువైపోతుంది. ఒకవేళ
క్రెడిట్ కార్డ్ మీద మనం లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు చిన్న చిన్న లోన్‌ని ఈఎంఐల కింద కన్వర్ట్ చేసుకొని చేసుకోవడానికి బెటరే గానీ, బాగా హై అమౌంట్ తీసుకున్నప్పుడు ఈ 36%, 26% లోను 18% లోన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే దానికి మొత్తం ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌కి ఇంట్రెస్ట్ ఏసేస్తా ఉంటారు. సో, అట్లాగా తడిసి మోపుడైపోతా ఉంటది. అంటే ఏంటి, ఒకటో తారీఖుకి మనం కట్టాలనుకోండి, మన సాలరీ 5థ్ తారీఖు వచ్చిందనుకోండి, 5థ్ తారీఖున కట్టామనుకోండి పెనాల్టీ పడిపోతా ఉంటది మీరు లేట్‌గా కడితే. సో, ఇట్లాగా వడ్డీకి అసలు, అసలుకి వడ్డీ, వడ్డీకి అసలు, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అన్నట్టు పెరిగిపోతా ఉంటాయన్నమాట. మనం కట్టేదానికన్నా వడ్డీ ఎక్కువైపోతా ఉంటది. దానివల్ల మనం కొంచెం స్ట్రెస్‌కి లోనవ్వాల్సొస్తది. అందువల్ల ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి మనం లోన్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు స్మాల్ అమౌంట్స్ లోన్స్ ఏదైనా తీసుకొని వాడుకొని మళ్ళీ కట్టేసుకునేటట్టయితే పర్వాలేదు. జనరల్ యూసేజెస్‌కి ఏదో ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్‌కెళ్ళి ఏదైనా కొనుక్కుంటున్నావు. అది ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు. లేకపోతే అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో కొనుక్కుని అయి ఈఎంఐల కింద పెట్టుకోవచ్చు. అది నో ప్రాబ్లమ్. ఎంత పెట్టుకున్నా 33% కన్నా ఎక్కువ మన క్రెడిట్ కార్డ్ వాడితే గనుక ప్రాబ్లమే. మనకి ఇబ్బంది అయిపోతాము. సో, అదొక పాయింట్. క్రెడిట్ కార్డ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ అనమాట. ఆటోమేటిక్ ప్రీ అప్రూవ్డ్. ప్రీ అప్రూవ్డ్ అంటే మనం వాళ్ళని బతిమాలక్కర్లేదు. మన యొక్క సిబిల్ వాళ్ళే చెక్ చేసేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెక్ చేసేసి ఆళ్ళే అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట. సో, అదొక అడ్వాంటేజ్. సో, ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళే అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట. సో, అదొక అడ్వాంటేజ్ అంతే. అంతకు మించి ఇంక అడ్వాంటేజెస్ ఏమి లేవు. సో, నన్నడిగితే ఎంత కష్టం వచ్చినా సరే పర్సనల్ లోన్‌కెళ్ళమని చెప్తాను. క్రెడిట్ కార్డ్ లోన్‌కెళ్ళకూడదు. క్రెడిట్ కార్డ్ లోన్ ఎళ్ళడానికి ఎప్పుడెళ్ళాలంటే తక్కువ అమౌంట్స్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు మనం క్రెడిట్ కార్డ్‌కెళ్ళొచ్చు. ఎక్కువ అమౌంట్స్ కావాలనుకుంటున్నప్పుడు మాత్రం పర్సనల్ లోన్‌కెళ్ళి తక్కువ ఇంట్రెస్ట్‌తోనే మనం హ్యాపీగా ముందు బయటపడడం అనేది మంచిదనమాట. ఇది ఈరోజు క్రెడిట్ కార్డ్ వర్సెస్ పర్సనల్ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి నేను చెప్పిన పాయింట్ బట్టి మీరు ఏ లోన్ తీసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.